హాయ్ ఫ్రెండ్స్, ఇది జవాన్ సిటీ అన్నమాట. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సముద్రానికి ఆనుకొని ఇల్లులు, అపార్ట్మెంట్స్, ఇదంతా జవాన్ అన్నమాట. చూడండి అద్భుతంగా ఉంటుంది. ఆ పక్కనే పేర్ల కత్తరు మూన్ టవర్ కనబడుతుందా? మూన్ టవర్ అది. సో చూడండి చాలా అద్భుతంగా అంటే మామూలు అద్భుతంగా లేదు. ఓ బాగా చల్లగా ఉంది. చల్లగా అంటే అదే సముద్రం వారణ ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో చాలా బాగుంది. ఏదో కాటేజీకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇవి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇల్లులు. సో అదనమాట. నాకు తెలిసి ఇల్లులు ఏముండవు, అవి కూడా హోటల్స్ అవి ఇవి ఉంటాయి. మీరు మాత్రం లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట సేపు ఆన్లో పెట్టుకోండి. నన్ను ఇలాగే నా వీడియోని సపోర్ట్ చేస్తూ చూస్తూ ఆనందించండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ కొట్టి మాత్రం నా వీడియోస్కి హైప్ ఇవ్వండి. ఓకే. సో ఇది హోటల్ అన్నమాట. సో టీ తాగడానికి, అదే కాఫీలు తాగడానికి వస్తారు కదా, అట్లా అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన్నాం ఇప్పుడు. సో అది ఇంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. గాజు పెంకుల చెట్లు. ఓకే, ఇది మన నార్మల్ చెట్టు, ఇది ఆర్టిఫిషియల్ చెట్టు. సో ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఓకే, చాలా బాగుంది కదా. ఇవి టెంకాయ చెట్ల, ఖర్జూరం చెట్లే, కాకపోతే ఇవి హైబ్రిడ్. అది ఎంత బాగుందో చూడండి. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఇది వాటర్ ట్యాక్సీ అనమాట. సో వాటర్ ట్యాక్సీ అంటే బోట్ రైడ్ లాగా వాటర్ ట్యాక్సీ. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే ట్యాక్సీ అనమాట. సో అది చూడండి. వెళ్తా ఉంది ఇప్పుడు ట్యాక్సీ. అంటే నాకు తెలిసి బహుశా ఆ వైపుకి అయ్యి ఉండొచ్చు, ఆ వైపుకో ఈ వైపుకో ఏదో ఒక సైడ్కి అయ్యి ఉండొచ్చు. వాటర్ ట్యాక్సీ చూడండి, బ్రహ్మాండంగా ఉంది. ఓ వావ్, చాలా బాగుంది కదా. వాటర్లో కూడా ట్యాక్సీలు ఇలాంటిది మన దేశంలో కూడా ఉంటే బాగుంటుంది. విజిటర్స్కి, టూరిస్టులకి. చూడండి ఇంకో ట్యాక్సీ వచ్చేసింది, ఇది బయలుదేరుతుంది. సో ఇది బయలుదేరేసింది. ఇది ట్యాక్సీ అనమాట. ఇది కొంచెం అఫీషియల్గా ఉంది. సో ఇది మాత్రం రైడ్ చేసే వాళ్ళకి ఆనందం కోసం ఇది ఓపెన్ ట్యాక్సీ ఉన్నట్టుంది. సో ఇది అఫీషియల్గా ఉంది, అది అఫీషియల్గా ఉంది, ఇది నార్మల్గా ఉంది. సో రెండిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి, కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, నాకు మాత్రం భలే అందంగా ఉన్నాయి అబ్బాయి ఈ బిల్డింగ్లో. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంతమంది మేస్త్రీలకు పనిపడిందో ఇది కట్టడానికి. చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఎంతమంది మేస్త్రీలకు పనిపడిందో, ఎంతమంది కన్స్ట్రక్షన్ ప్లానర్లకు పనిపడిందో తెలియదు. ఇది ఎంతమంది చేతి వాటమో కూడా తెలియదు. అదేసి చాలామంది కష్టం ఉంటేనే సిటీలు ఇంత అద్భుతంగా ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో ఇది తినడానికి హోటల్స్ అనమాట. మన ఇళ్ళకాడ ఎలా వస్తామండి తినడానికి అలా. సో చాలా చల్లగా ఉంది ఇక్కడ, మొత్తము ఏసీ, కింది నుంచి కూడా ఏసీ ఉంది. సో చాలా బాగుంది. ఈ కిటికీ రెక్కల్లో నుంచి ఏసీ వస్తుంది, చల్లగా బాగుంది కూర్చోవడానికైనా. చాలా బాగుంది. సో ఇది మొత్తం నాకు చాలా బాగా నచ్చింది జవాను.
రావడం కొంచెం కష్టమే కానీ చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. బట్ వచ్చిన తర్వాత మీకంటూ చాలా వింతలు అద్భుతాలు చాలా అందంగా చాలా బాగుంటుంది. సో ఒకసారి నేను చెప్పడం కంటే కూడా మీరు కూడా వచ్చి చూడడానికి ట్రై చేయండి. సో బాగుంటుంది అందంగా. ఓకే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నా కూడా నాకు మనసు రావట్లా, అంత అందంగా ఉంది, అంత ఆకట్టుకుంటున్నాయి అందాలు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఓకే, ఉంటా మరే, బాయ్. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తా, కొత్త కొత్త ప్లేస్లన్నీ చూపిస్తా. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, కామెంట్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసి నా వీడియోలకి హైప్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అంతవరకు ఉంటా. ఖుదాఫిజ్.